ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఓ టాపిక్ మీద మాట్లాడమని, టైలర్స్ లైఫ్ గురించి మాట్లాడండి అని. నిజంగా ఇది మనందరి స్టోరీ కదా. ఆ టాపిక్ ఏంటంటే టైలరింగ్ చేసే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. కానీ కస్టమర్స్ మాత్రం ఎప్పుడూ అర్జెంటు రేపటికి కావాలని ప్రెజర్ పెడతారు. ఆ ప్రెజర్ వల్ల టైలరింగ్ వాళ్ళు రెస్ట్ లేకుండా హెల్త్ పట్టించుకోకుండా పని చేయవలసి వస్తుంది. కస్టమర్కి రేపటికి ఇచ్చేయలే అనేది ఒక మాట, కానీ మనకి అది స్లీప్లెస్ నైట్, బ్యాక్ పెయిన్, టెన్షన్. అవునా? ఒక్కసారి ఆలోచించారా? నాకు కూడా ఒక లైఫ్ ఉంది అని ఇక నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. మన హెల్త్ కంటే అర్జెంట్ ఏ పని లేదు, మన లైఫ్ కంటే ఇంపార్టెంట్ ఏ కస్టమరు కాదు. అందుకే ఇక నుంచి మీకోసం కూడా కొంచెం బ్రతకండి, మీ హ్యాపీనెస్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ ఇవ్వండి. మనం చేసే తప్పేంటో తెలుసా? నో చెప్పడానికి భయపడ్డం, మళ్ళీ రారేమో అనే భయం. ఎవరైనా అర్జెంట్ అంటే మన హెల్త్ సాక్రిఫైస్ చేసి కుట్టేసి ఇచ్చేయడం, ఇది డెడికేషన్ కాదు, ఇది మన మీద మనం చేసుకునే అన్యాయం. ఎంచుకోవాల్సిన విషయం ఏంటంటే నా టైంకి విలువ ఉంది అని చెప్పగలిగితేనే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మనమే మన విలువను తగ్గించుకుంటే ప్రపంచం పెంచదు. కష్టపడడం తప్పు కాదు, కానీ మనల్ని మర్చిపోవడం తప్పు. డబ్బులు సంపాదించాలి కానీ జీవితానికి అందుకే ఎంత ప్రెషర్ ఉన్నా, ఎంత అర్జెంట్ వర్క్ ఉన్నా ఒక విషయం మర్చిపోదు, మీరు చేస్తున్న పని చిన్నది కాదని. మీ చేతిలో తయారయ్యే ఒక బ్లౌజు ఎవరో ఒకరి కాన్ఫిడెన్స్ పెంచుతుంది. అంటే మీరు కేవలం టైలర్లు కాదు, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే ఆర్టిస్ట్. అందుకే మీ మీద మీరు గర్వపడండి, మీ పని మీద ప్రౌడ్గా ఉండండి, మీరు స్ట్రాంగ్గా ఉండి మీరే స్పెషల్. అంతే. మనల్ని మనమే వాడుకుంటుంటే ప్రపంచం వాడుకోవడం సహజం. కష్టపడడం గొప్పది, కానీ కష్టంలో కూలిపోవడం కాదు. రెస్పెక్ట్ అడగాలి కాదు, మనమే క్రియేట్ చేయాలి. ఇక నుంచి చేంజ్ అవ్వాలి, నో అనడం నేర్చుకోవాలి, అర్జెంట్కి ఎక్స్ట్రా ఛార్జ్ పెట్టాలి. మన బాడీకి రెస్ట్ కావాలి, ఎందుకంటే మన హెల్త్ పోతే మన దగ్గర పని కూడా ఉండదని గుర్తించాలి. డబ్బులు వస్తున్నాయి కదా ఊరికినే కుడుతున్నారా అంటారు, అయితే మనం మనుషులం కదా లేక మిషన్లమా? ఒకసారి ఆలోచించండి. ఒక డ్రైవర్ కూడా డ్యూటీ అవర్స్ ఉంటాయి కదా, ఒక డాక్టర్ కూడా ఒక షిఫ్ట్ అంటూ ఉంటుంది, ఒక కంపెనీ ఎంప్లాయీ కూడా సండే సెలవు ఉంటుంది. కానీ టైలర్స్కి రేపటికి ఇవ్వాలంటే చాలు, పగలి రాత్రి తేడా లేకుండా కూర్చోవలసిందే. మన చేతులు నొప్పుతో వణికినా, మన వెన్ను మండినా, మన కళ్ళు నిద్రతో మూసుకుపోయినా ఇంకో బ్లౌజ్ పూర్తి చేద్దాం అని మనమే మనల్ని బలవంతం చేసుకుంటాం. ఇది కష్టం కాదంటారా? ఇది డెడికేషన్ కాదా? ఇది మన మీద మనం చేసుకునే అన్యాయం కాదు. సూర్యుడు కూడా రోజంతా వెలుగునిస్తాడు, కానీ సాయంత్రం అయ్యాక ఆగిపోతాడు. మొబైల్ కూడా ఛార్జ్ అయిపోతే ఆగిపోతుందండి. మిషన్ కూడా ఓవర్ హీట్ అయితే ఆగిపోతుంది, కానీ మనం మాత్రం ఆగం. ఎందుకంటే కస్టమర్ కోప్పడతారు అనే భయం, మళ్ళీ రారేమో అనే భయం. కష్టానికి తగ్గ ప్రతిఫలం అడగడం ఎప్పుడు తప్పు కాదు. గుర్తుపెట్టుకోండి, మనం కేవలం టైలర్లం కాదు, ఒక కుటుంబానికి బ్యాక్ బోన్, ఒక స్ట్రాంగ్ ఉమెన్. మనం కుట్టేది బట్టలు మాత్రమే కాదండోయ్, మన జీవితాన్ని కూడా నడుపుతున్నాం. కానీ ఆ జీవితాన్ని హెల్త్ ద్వారా నాశనం చేసుకునే హక్కు ఎవరికీ లేదు. మీకు కూడా అదే అనిపిస్తే ఎస్ అని కామెంట్ పెట్టండి. మనమంతా కలిసి చేంజ్ అవుదాం. వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్.